ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక్క నోరు తెరస్తలేదు. మన దేవుడు మాట్లాడే దేవుడు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మనం మాట్లాడకుండా మనం ఉంటున్నాం. మన దేవుడు మాట్లాడే దేవుడు కదా. మనం మాట్లాడక మౌనంగా ఉంటున్నాం. దయచేసి ప్రభు అంటాడుగా, నీ నోరు తెరుము దాన్ని నింపుతా అంటాడు. నీ నోరు తెరుము దాన్ని నింపుతా అంటాడు కదా దేవుడు. మన నోరు తెరువు, మన నోరు నింపుతా అంటున్నాడు. దయచేసి హల్లెలూయా. ఇప్పుడైనా నువ్వు కళ్ళు మూసుకొని దయచేసి, ఇప్పుడైనా నువ్వు అనుకుంటావు విశ్వాసమేమని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా దినకర బక్కన క్షారబోరునికి స్తోత్రంతోనైనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నాయనా స్తోత్రంతో నాయనా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. నాయనా స్తోత్రం, 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 స్తోత్రం. నాయనా స్తోత్రమయ్యా, 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 స్తోత్రంతో నాయనా. యేసయ్యా నీకే మహిమ. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. నాయనా స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నాతో మాట్లాడుతునికే స్తోత్రంతోనైనా. ఈ పునరుద్ధరణ దినముననికే స్తోత్రంతోనైనా. నీ ఇంటికి వచ్చిన యేసయ్యనైనా, నీ రెక్కల కిందికి వచ్చిన యేసయ్యనైనా, అయ్యి నన్ను బలపరచునికే స్తోత్రంతోనైనా. నన్ను నిలబెట్టు యేసయ్యనైనా. ఓ జీవం కలిగిన దేవుడానికే స్తోత్రంతోనైనా. ఓ జీవాధిపతినికే స్తోత్రంతోనైనా. అయ్యా మీరే సాయం చేయండి తనైనా. అయ్యా మీరే కృప మీరు చూపించునికే స్తోత్రంతోనైనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. నాయనా స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. నాయనా స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా జీవం కలిగిన దేవుడా, జీవాధిపతి నీకే మహిమ కలుగునుగాక. నీకే స్తోత్రంతోనైనా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. సిస్టర్స్ ఎన్నుకున్న సిస్టర్కి ముందుకు వచ్చి కూర్చోండి దయచేసి. అమ్మా సేవకులు వస్తున్నారు దయచేసి అక్కడ కూడా కూర్చోవద్దు. అక్కడ ఆయన ముందుకు వచ్చి కూర్చొని అన్న దయచేసి ముందు రాలి దయచేసి. హల్లెలూయా, హల్లెలూయా. ముందు రండి అందరు ముందు దయచేసి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరు ముందు రండి దయచేసి. ఎన్నుకున్న ముందుకు వచ్చి కూర్చోండి. ముందు స్థలం మనదే కావాలి. హల్లెలూయా. ముందుకు వచ్చి కూర్చొని అందరూ ముందుకు రండి దయచేసి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు కింద కూర్చోబెట్టండి దయచేసి. అందరు పిల్లల్ని కింద కూర్చోబెట్టండి దయచేసి. ప్రైజ్ ది లార్డ్. మంచిగా నేర్పించాలి, మనమే నేర్పించాలి మన పిల్లలకి మనమే. ముందుకు వచ్చి కూర్చోండి దయచేసి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నాయనా స్తోత్రమయ్యా, 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 స్తోత్రంతో నైనా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక తండ్రి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన మీద శుద్ధ జలం చల్లుతా అంటున్నా. దయచేసి మన దేవుడు ఉదయం పూట శుద్ధ జలం చల్లుతాడు. ఎవరి మీద చల్లుతాడు శుద్ధ జలము? మనం బైబిల్ వాక్యం చూసుకొని యేసుక్రీస్తు గ్రంథం చూడు దయచేసి. నీ మీద నేను శుద్ధ జలం చల్లేద్దానము అంటూ చూడండి. శుద్ధ జలం అంటే ఒక పరిశుద్ధమైన ఆ పరిశుద్ధతను ఆత్మ కావచ్చును, ఒక పరిశుద్ధమైన జీవితం కావచ్చునేమో, ఒక పరిశుద్ధమైన కృప కావచ్చునేమో, ఒక పరిశుద్ధాత్మ అనుభవం కావచ్చును. నేను నీ మీద శుద్ధ జలను చల్లుతుంటా. చూడండి యేసుక్రీస్తు గ్రంథము దొరికిన వర్ణ సాయం చేయండి దయచేసి. దేవునికి మహిమ కలుగునుగాక. నేను నీ మీద శుద్ధ జలము చల్లుదును అంట. చూడండి, నేను నీ మీద శుద్ధ జలము చల్లుదును. దేవునికి మహిమ. 16వ అధ్యాయమా 36వ అధ్యాయం దయచేసి. యేసుక్రీస్తు గ్రంథం 36వ అధ్యాయం మీరు చూడండి దయచేసి. నేను నీ మీద శుద్ధ జలము చల్లుదును. చూడండి 36వ అధ్యాయము 25 చదువు దయచేసాము. చూడండి మీరే చూడండి. పేజీ నెంబరు 718. మీ పవిత్రత యావత్తు చూడండి బాగా ఉండండి. ఈ ఆత్మ అనేది దేవుడు కుమ్మరించాలి.
ఈ ఆసక్తి నీకు ఉండాలి. నిజంగా నేను దేని మందిరానికి వచ్చినా కదా, నేను ఖాళీగా నైట్ చెప్పిన వాక్యం ఏంటి అయ్యగారు చెప్పినా కదా, నీ ఖాళీ కుండ వదిలిపెట్టి జీవంగల కుండలక ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి కదా. మనం అట్లా పోవాలంటే ఏం చేయాలి? మనకు దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధతలో మనం పాలు పొందితే నీలోన్న లోపము, నీలోన్న అపవిత్రత తొలగిపోయి నీలో పరిశుద్ధ జలం నీ మీదకి వచ్చును గాక. వాక్యం చూడ చదువునానా. మీ అపవిత్రత యావనట్టు పోనట్టు చూడండి దేవుడు, నేను చూడండి బాగినది, నేను మీ మీద అంటూ చూడండి. ఇది బాగా ప్రభు నేను మీ మీద అంటూ చూడండి. బా ఎంత గొప్ప దేవుడు నాదో చూడండి. మైకి చదువు చూడమ్మా, మీరే చూడండి ఈ మాట. మీ అపవిత్రత యావత్తు పోవునట్టు నేను మీ మీద చూడండి, నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. బా చూడండి, ఎవరు ఇస్తారండి శుద్ధ జలము? మీ అపవిత్రత పోగొట్టేది ఎవరు? చూడండి, బాగా గమనించండి దయచేసి. దేవుడు ప్రేమగల దేవుడే, కానీ ఓల మీద చల్లుతో తెలుసా శుద్ధ జలము? దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అంటే చదువు దయచేసినాడు, చదువునానా. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను. నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇలాంటి మన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. శుద్ధ జలం ఇచ్చే దేవుడు మన దేవుడు. నిజంగా చెప్తున్నా మీతో, దయచేసి మీతో చెప్తా, శుద్ధ జలం, ఒక పరిశుద్ధమైన జీవితం, ఒక పరిశుద్ధమైన నడిపింపు, ఒక పరిశుద్ధమైన ఆలోచనలు, ఒక పరిశుద్ధమైన ఆలోచన ప్రకారం నడవడం, ఇది మనం నేర్చుకోవాలి. దయచేసి మీరు దేవునికి మహిమ కలుగునుగాక. మనం అన్నీ తెలుసుకుని అనుకుంటాం, నాకు రక్షణ ఉందిలే అనుకుంటాం. మనంతలో మనం అనుకుంటాం. నేను బాప్టిజం తీసుకున్నలే అంటాం. నేను క్రీస్తు అంగీకరించిన అనుకుంటాం. ఓకే, మంచిది, అన్నీ మంచిదే. ఓకే, నీకు నీ దేని కలెక్షన్ ఉన్నదా అని మనం రోజుకు చెక్ చేసుకోవాలి. నా ఉన్న నెత్తి మీద నా ఫ్యాన్ తిరుగుతుంది, దేని కలెక్షన్ ఉన్నది? ఇది కరెంట్ కలెక్షన్ ఉన్నది. పక్కన ఫ్యాన్ చూడండి, అవి తిరుగుతలేవు, అవి కరెంట్ కలెక్షన్ లేదు. అది ఫ్యానే, ఇది ఫ్యానే. దాని కింద కూర్చుంటే గాలి రాదు, దీని కింద కూర్చుంటే గాలి వస్తుంది. ఎందుకని? కరెంట్ కలెక్షన్ ఉన్నది, దానికి కలెక్షన్ లేదు. దాని రేటు ఒకటి, సేమ్ రేటు ఒకటే. అక్కడ ఫ్యాన్లు చూడండి ఆగిపోయినాయి. దీ ఫ్యాన్ ఆ ఫ్యాన్ రేటు ఒకటే రేటు. మళ్ళా ఇది హాల్లో ఉంది, అది హాల్లో ఉన్నది, రెండు హాల్లోనే ఉన్నాయి. కొంతమంది చూడండి అందరు చర్చిలో ఉంటారు, కానీ కలెక్షన్ లేదు. కలెక్షన్ కలుపుకోవాలి, ఓతో కలుపుకోవాలి, దేనితో కలుపుకోవాలి. ఇది కలెక్షన్, కరెంట్తో కలెక్షన్ ఉన్నది. కరెంట్ ముట్టుకుంటే వైర్ అని అనుకుంటా, ముట్టుకుంటే పవర్ ఏందో కనబడుతుంది. అమ్మో షాక్ కొట్టింది అంటాం. ఆ లైట్ వెలుగుతలేవు, అది లైటే, ఇది లైటే. కరెంట్ ఉంది కాబట్టి కరెంట్ పవర్ ఏందో ఆ వెలుగుతారో బయటికి కనబడుతుంది మనకు. దానికి కరెంట్ కలెక్షన్ లేదు, దాన్ని అది బల్బే, ఇది బల్బే. నువ్వు కరెంటు వేసే కరెంటు, బల్బు నువ్వే వేసే కరెంటు. ఫ్యాను నువ్వు, నేను ఫ్యాన్. కలెక్షన్ ఉంటే నువ్వు తిరుగుతూనే ఉంటావు, వేసే చుట్టూ తిరుగుతూనే ఉంటావు. నువ్వు కలెక్షన్ ఉందో లేదో మనం సరి చేసుకోవాలి. మనం దేవునికి మహిమ కలుగునుగాక. అలా చెప్పు దయచేసి. కలెక్షన్ ఉండాలి. మనం కరెంట్తో కలెక్షన్ ఉన్నప్పుడే ఫ్యాన్ తిరుగుతుంది. ప్రభుత్వ కలెక్షన్ ఉన్నదా? కలెక్షన్ తెగిపోయిందా? నేను అనుకుంటాం ఇది హాల్లోని, ఈ ఫ్యాన్ హాల్లోనే ఉంది, అది హాల్లోనే ఉన్నది. మనం అనుకుంటాం నేను చర్చిలో ఉన్నారా బాబు, నేను సండే చర్చి పోతా అనుకున్నాడు కాదు. దేవుడు నేను అనుకోను నా బిడ్డవని. దేవునికి మహిమ కలుగునుగాక. అలా చెప్పు దయచేసి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే కలెక్షన్ కలుపుకోవాలంటే లేచి నిలబడి, ఇప్పుడు కాదు ఒక్క నిమిషం, లేచి నిలబడే ముందు ప్రభువా నేను నీతోని ఒక సహవాసం చేయాలి ప్రభువా. ఎలాంటి సహవాసం? లోక సహవాసం వేరు, లోక ఆలోచన వేరు, లోక పద్ధతులు వేరు. దేని ఆలోచనకు మనం లోబడడం నేర్చుకోవాలి. మనం నేర్చుకున్నప్పుడే కదా. ఫ్యాన్ ఉన్నది, కరెంట్ కలెక్షన్ రెండు ఇస్తేనే, రెండు వైర్లు ఉంటాయి, రెండు వైర్ కలెక్షన్ ఇస్తేనే అది రన్నింగ్. ఒక్క వైర్ కలెక్షన్ ఇస్తే అది ఆగుతుంది. అది ఆగుతుంది చెప్ప. కరెక్షన్ ఒకటి ఇస్తే ఆగిపోతుంది, ఎడుతూ లేదు దానికి.
ఒక వైర్ ఇస్తే ఇంకో వైర్ ఎక్కడ పెడతామై? చూడండి, 2 వైర్ కనెక్షన్ ఇస్తేనే ఆ ఫ్యాన్ తిరుగుతుంది. నువ్వు కూడా అంతే. నీకు యేసే 2 రెక్కలు ఇచ్చిండు. ఒకటి బైబిల్ ఒక రెక్క, ప్రార్థన ఒక రెక్క. 2 కలిసి ఉండాలి. నీకు ప్రార్థన సహవాసం ఉండాలి, బైబిల్ సహవాసం ఉండాలి, ఒక సంఘ సహవాసం ఉండాలి. నా రూటు వేరే అనుకోదు. ఏ రూట్ అని యేసే రూటుకే నువ్వు రావాల్సిందే. నువ్వు ఇక దేవునికి మహిమ కలుగునుగాక, దేనికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే జీవం కలిగిన బైబిల్ గ్రంథం శుద్ధ జలం చల్లుతా అంటుండు. వాళ్ళ మీద చల్లుతా శుద్ధ జలం అనేది దేవుడు మన మీద చల్లుతావు. దయచేసి నువ్వు వాళ్ళకి ఇస్తే, నువ్వు వింటే, నువ్వు విధేయపడితే, నువ్వు లోబడితే, దేని సత్యానికి విధేయపడితే బైబిల్ ఏమైనా సెలవిస్తుంది. నువ్వు అర్థం చేసుకుంటే, నేను యేసయ్యను ఒప్పుకున్నలే, నేను బాప్తిసం తీసుకుని అనుకుంటే, నువ్వు అనుకుంటే ఏం లాభం? నువ్వు అనుకుంటే ఏం లాభము? కలెక్షన్ ఉంటే ఏం లాభం? ఇది ఫ్యాన్లోనే ఉంది, ఇది హాల్లోనే ఉంది, ఫ్యాన్ అది హాల్లోనే ఉంది. కలెక్షన్ లేదు, తిరుగుతలేదు అది. మరి నిజంగా ప్రభు కలెక్షన్ ఉంటే నీ మాట మాదిరం మారిపోతుంది, నీ పద్ధతి మారిపోతుంది, నీ గుణగణాలు మారిపోతాయి కదా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని మీరు ప్రభుత్వ కలెక్షన్ ఉంటే మన భూమి మీద బతికినా సరే ఆత్మతో నింపబడి ఒక పరిశుద్ధత అనుభూతి ఏందో, బైబిల్ మర్మాలు ఏందో, మన చీకట్లో పోతే వెలుగులో పోతే ఈజీగా అర్థమవుతుంది మనకి. ఇక దేవునికి ఇతరులకు మనం బోధించేప్పుడు నేను బోధిస్తున్నాను. ఫస్ట్ నేను కూడా బోధించుకోవాలి. నేను ఫోన్ రికార్డింగ్ పెట్టుకున్నాను. నేను కూడా వాక్యం ఎట్లా ఉందని తర్వాత నేను చూసుకుంటాను. మళ్ళీ ఇలా చెప్పి నేను అనిపిస్తా, నాకు ఇలా బాగుంది అనిపి నేను కూడా వింటాను. నేను ఆ వాక్యం నేనే. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా అల్లు చెప్తారు దయచేసి. అందుకే మీద శుద్ధ జలం మన మీద దేవుడు చల్లుకోవాలనుకుంటే ఎలా ఉందో తెలుసు. మనం దయచేసి లేచి నిలబడి, ఏసయ్యా నీకు స్తోత్రంతోనైనా నువ్వు నా కోసం పరలోకం విడిచిపెట్టి భూలోకం వచ్చి నా పాప నిమిత్తం కోసం నా నిమిత్తం శిలలో మరణించినవు యేసయ్య తండ్రి. ఆ రక్త ద్వారా నా పాపలు నన్ను కడిగినవు. నీకు స్తోత్రంతోనైనా. ఓకే ప్రభా, కడిగిన తర్వాత నా ఎలా నడిపించాలో నీ వాక్య శరీరధారం మా మధ్యలో వచ్చింది ప్రభా. నీ వాక్కు నా మధ్యలోకి ఇచ్చాడు ప్రభా. ఈ వాక్య ప్రకారం నడుచుకునే కృప అనుగ్రహించు ప్రభా, నాకు నేర్పించమని మనం అడగాలి. బైబిల్ ఒక వ్యక్తి అడిగింది తెలుసా, దావీదు అడిగిండు, నీ చిత్తానుసారంగా నాకు నేర్ప. ఆ మాట చూడ దయచేసి. ఇట్లా మనం నేర్చుకోవాలి. ప్రభా నీ చిత్తానుసార జీవితం నాకు. కీర్తన గ్రంథము 140 చూడండి, 143:10 చదవండి దయచేసి. నేను మీకు బైబిల్ అవ్వండి, నీవే తెచ్చుకోండి బైబిల్. మరి నీవేనా చూడండి, ఇది నీవేనా దేవుడవని ఇలా దావీదులకు అడగాల మనం. చూడండి, ఈయనే ఒక గొర్రెల కాపరి, ఈయన అడిగింది కదా. చూడండి వండర్ఫుల్ ఇది. వాళ్ళని అడుగుతారా? ఏమడుగుతారు చెప్పండి? నాకు ఇది దయచేయ అయితే అన్ని మన కోరిక తీర్చుకుంటాం ప్రభు. ఇది దయచేయ ప్రభు, అది ఇది ఇట్లా అడుగుతాం మనం. పిల్లల గురించి ప్రార్థన చేస్తాం, భార్య కోసం ప్రార్థన చేస్తావు, భర్త కోసం ప్రార్థన చేస్తావు, నీ అవసరం నిమిత్తం కోసం అన్నిటి కోసం ప్రార్థన చేసుకుంటావు నువ్వు. కానీ దేవుని చిత్తం ఏదో తెలుసుకుంటావు, నీ పట్ల ఏది ఉన్నదో అని. ఎప్పుడు దేవుని అడుగుతావు? ఎప్పుడైనా మనం ఏమన్నప్పుడు దేవుని నీ చిత్తానుసారం నేర్చుకోవాలని అడుగుతాం మనం ఎప్పుడైనా? మన కుటుంబం గురించే, మన పిల్లల గురించే, మన ఫ్యామిలీ కోసం అడుగుతాం మనం. అసలు దేని ఉద్దేశం ఏముంది మన పట్ల? నీ చిత్తం నా పట్ల నెరవేర్చుకోప్రభని అడుగుతే వాళ్ళు ఉంటారు. వాళ్ళన్నా నీ చిత్తం నా పట్ల ఏదేది ఉన్నదో అది నెరవేర్చుకోప్రభని అడుగుతామండి. దేవుడు ఉన్నారో రుజువు మనమేం చేయాలి? ఆయన కార్యాలు నీ ద్వారా నా ద్వారా బయటకు వచ్చును గాక. ఆమె చెప్పండి. ఆయన కార్యాలు నీ ద్వారా నా ద్వారా బయటికి వెలువడొచ్చును గాక. అని ఆయన కార్యాలు దేవుడు వాళ్ళ ద్వారా చేయించుకుంటాడంటే ఆయనకి ఇష్టంగా ఎవరు ఉంటారో తన కార్యాలు తన ద్వారా దేవుడు చేయించుకుంటాడు. దేనికి ఇష్టంగా ఎవరు ఉంటారో తన కార్యాలు తన ఇష్టపడిన వారి మీద దేవుడు తన దేవుడు నెరవేర్చుకుంటాడు. నా దేవుడు ఈ దావీదు నెరవేర్చుకున్నాడు. నా దేవుడు దావీదు దేని ఉద్దేశము దావీదు ద్వారా బయటకు వచ్చేసింది. నా మాట అర్థమవుతుందండి? ఒకసారి చెప్తే దయచేసి. దేని ఉద్దేశం ఏది ఉందంటే ఆయన ఉద్దేశం భూమి మీద నెరవేరాలనుకుంటే ఒక మనిషి కావాలి అంటే దావీదు కోరుకొని దాని దేవుడు తన తలంపులో ఏది ఉందో దావీదు పట్ల దేవుడు నెరవేర్చుకున్నాడు. అది అంటే దావీదు ఎలా ఉన్నాడు? దేవుని ఇష్టంగా ఉన్నాడు దావీదు. నువ్వు నేను దేనికి ఇష్టంగా ఉంటే దేని ఆలోచనలు నీ ద్వారా బయటికి వచ్చేస్తాయి. అది దేని యొక్క మహిమ కలుగునుగాక. అసలు వాక్యం చదువు చేసామా? నీ బైబిల్ అవ్వా? నీవే నా దేవుడవు. ఒక్క నిమిషం బైబిల్ తెచ్చుకొని మీరు నేను ఇంత నిలబెడతాం. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమన్నా వాళ్ళ సంఘస్ పైకి ఎక్కించుకున్నాడు బైబిల్ వాళ్ళ చేతిలో.
మీకు అందరు మోసుకొత్త ముగ్గురికి మోసుకరా ముగ్గురికి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీరు చూడచ్చు, బయట చూడండి, అందరు చూడండి. బయట చూస్తే అర్థమవుతుంది మర్మం, లేకపోతే అర్థం కాదు మనకు. కీర్తన గ్రంథము 143 10వ వచనము. నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. నాకు ఇలా ఇదేమో అడుగుతారు, ఈ విధంగా అడుగుతారమ్మా? ఎవరు అడిగారు? అడుగుతారు ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు. నా జీతం పెంచు ప్రభా, నా బిజినెస్ పెంచు ప్రభా, అంతేనమ్మా? ఇలా అడుగుతారు వాళ్ళని. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ప్రభు నీ చిత్తం ఏందో నా బయలుపరచమని అడుగుతారా? అడిగారు. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. ఇలా అడుగుతాం మనం నేర్చుకోవాలి. మనం ఇలా నేర్చుకున్నప్పుడే ఆయన మహిమలు అర్థమైతే మనకు, లేకపోతే అర్థం కాదు మనకు. అర్థం కాదు తెలుసా? నేను ఏంది ప్రభా మా పీటర్ పాస్టర్ సేవ చేయమంటే నాకు అర్థం కాలేదు ప్రభా, సేవ అంటే అర్థం కాలేదు నాకు. అడిగి దేని ద్వారా ఒక కృప ఇచ్చింది దేవుడు. అడగాలి మనం. అయ్యారు పీటర్ పాస్టర్ సేవకురా అంటుండు. నేను రావడం వద్దని పౌని అడిగిన నేను. అప్పుడు పిలుపు వస్తే అప్పుడు నాకు తెలిసింది. పిలుపు రాగానే ఏమన్నా ఉరికొచ్చిన అనుకో, సేవకి ఏమన్నా నా నోట మాదిరం గలవాడిని ప్రభా అని నేను అడగంగా ఆయన వాకు నాకు నోటికి తాకింది. అప్పుడు అది ఒకటే తాకిందా? కాదు. అయ్యారు నాకు బల్ల ఇవ్వని చెప్తలేడు, బల్ల ఇవ్వని. 10 సంవత్సరాలు అయ్యగారు బల్లి ఇచ్చిండు. నేను ఇప్పుడు ఇయ్యన్న బాబు అడుగున్నా. నేను మళ్ళీ అడగంగా దావి దగ్గర అభిషేకించాడు. మళ్ళీ అడగంగా టీపీఎం పాస్టర్ అభిషేకించాడు. అప్పుడు పీటర్ పాస్టర్ దావి దగ్గర బల్లి ఇచ్చేసుకో అన్నాడు. అప్పుడు ఇక దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ అడగంగా ఇట్లా మీటింగ్ పెట్టే ప్రభు అనుకుంటే అడగంగా ఒక కృప ఇచ్చిండు, మీటింగ్ పెట్టే కృప. ఆ కృప అత్తతో ఆగేది కృప కాదు. నీ భూమిని ఉన్నంత వరకు జరుగుతూనే ఉంటుంది ఆ కృప. ఇలాంటి మీటింగ్ జరుగుతూనే ఉంటాయి. దేవుని అడుగుటం నేర్చుకోవాలి. నీ చిత్తానుసారంగా ఎలా అడగాలి, నీ చిత్తాన్ని నా పట్ల నేర్చుకో ప్రభు, దేవుని అడగాలి. నేర్పించు ప్రభు. దేవుడు మనకు నేర్పిస్తాడు. నువ్వు నేర్చుకుంటే, అది నేర్చుకునే తలంపు నీకుంటే, నేర్పించే ఆలోచనలు దేవునికి ఉంటాయి. దేవునికి మహిమ కాదు. నువ్వు నేర్చుకున్న నాకు తెలుసు అన్నం అనుకోని ప్రభు నీ దగ్గర రానే రాడు. నాకు తెలుసా ఇక చిన్నప్పటి నుంచి కాయిస్తాడు అనుకుంటే ఏం తెలుసు? నీ సొంత జ్ఞానం నీకే గ్రేటు. దేవునికి మహిమ కలుగును గాక. అది దేవునికి దాయిదొక్కటి అడగాలి. ఏమన్నా దాయి చూడండి, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. అబ్బాబ్బా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇట్లా అడిగేటోళ్ళు కావాలి. నాకు నేర్పు ప్రభువా, నేను నేర్చుకుంటాను. ఈ వాక్యం తెలుసు బ్రదర్, మాకు తెలుసు. వాక్యం నీలో ఉన్నదమ్మయ్యి, ఉంటే మంచిదే కదమ్మయ్యి. ఇంకా కింద చదువునానా? దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. చూడండి, భూమి మీద ఉన్నా పరలోకంలో ఉన్నా మనం. ఈ భూమి ఎలా నడవాలో మనకు ఆయన నేర్పిస్తాడు. ఎలా మాట్లాడాలో మాకు నేర్పిస్తాడు. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, డబ్బుల కోసం కాదు సేవ చేసేది. ఫోన్ చేస్తే కొద్దిగా అనుకుంటారా, అయ్యారు ఫోన్ చేసిరా మీటింగ్ డబ్బులు ఇవ్వాలి. నీ డబ్బులు సాలకుండా డబ్బుల కోసం కాదండి నేను వచ్చిన సేవకు. లేదని కాదు, నా దగ్గర ఉన్నది మాటిగా ఉన్నది. నా జోలు ఏం లేదు, బైబిల్ తప్ప నాకు ఏం లేదు. కానీ దేవుడు ఏదాసుకుని దేవుడు ఏదైనా ఇస్తాడు. నా దేవుడు లేదా ముచ్చట కాదండి. దేవునికి మహిమ కలుగును గాక. దేనికోసం నిలబడిన తాపత్ర నాకు. నేను ఒక్కనే కాదు, మిమ్మల్ని నిలబెట్టాలని నా తాపత్ర. నేను నిలబడాలి, మిమ్మల్ని నిలబెట్టాలని నా తాపత్ర. నేను నిలబడుతున్నాడు, నన్ను నిలబెట్టే దేవుడు మిమ్మల్ని నాతో పాటు దేవుడు నిలబెట్టుకుంటారని ఆ తాపత్ర. దేవుడు మిమ్మల్ని నిలబెట్టాలి, దేవుడు నన్ను నిలబెట్టాలి. ఇది నా తాపత్ర. ఆ మాట చూడన్నా, చూడండి అపోస్తలుడు పౌలు చెప్తుండు. మీరే చూడు, అపోస్తలుడు పౌలు ఈ మాట అంటే చాలా ఇష్టం నన్ను. అపోస్తలుడు పౌలు చక్కగా చెప్పింది. దయచేసి ఈ మాట చెప్పిన తర్వాత అందరు లేచి మనం పరిశుద్ధాత్మ వరం పొందుకోవాలి. దయచేసి వాళ్ళు కొలసీలకు 1:28 చదువుతున్నాను. 28 1:28 కొలసీలకు
ప్రతి మనుషుని చూడండి బాగా, ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, అబ్బా ఆయన ఎదుట మనం సంపూర్ణంగా చెయ్యాలి. ఆయన ఎదుట నిలవబెట్టవలనని, ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుతూ ప్రతి మనుషునికి బోధించు ఆయనను ప్రకటించుచున్నాము. ఇదే మీటింగ్, ప్రకటించే మీటింగ్లో ఆయనది. ఇదే మీటింగ్లు ఆయన ప్రకటించాలనే మీటింగు. 100 మంది వస్తే వాళ్ళు ఒక్కడ వేసి ఎరగని వాడు వచ్చిన అనుకోండి, అతను వాక్యం అంగీకరించిన అనుకోండి, అది నాకు చాలు అనుకుంటా. ప్రతి వాక్యం ఏమంటే ప్రతి మనిషిని సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అది దేవునికి మహిమ కలుగును గాక. అది ఆయన ఎదుట నువ్వు నిలబడాలి. నువ్వు చూడండి, ఆయన ఎదుట నువ్వు నిలబడాలి. చూడండి, ఆయన నిలబెట్టి దేవుడు నిలబెడతాడు. నీకు ఆసక్తి ఉంటే ఆ ఆసక్తే నిన్ను నన్ను నిలబెట్టును గాక. అది ఆసక్తి లేకపోతే నిలబెడతాడమై. అందుకనే దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీ మీద శుద్ధ జలం చల్లుదానికి నా దేవుడు సమీపంగా ఉన్నాడు. నా దేవుడు ఇక్కడనే ఉన్నాడు. నా దేవుడు నిజంగా ఉన్నాడు. మన దేవుడు ఇక్కడ ఉన్నాడు. నా దేవుడు పరిశుద్ధత ఇక్కడ ఉన్నది. దిగులు పడదు, ఇక్కడ ఉన్నది. దయచేసి ప్రవంటని ఎవరిని మనసు నా మీద ఆనుకుంటుందో, ఎవరిని మనసు నా మీద ఆనుకుంటుందో. మన మనసు అటు ఎటుపోతూ కొంతమంది ఇట్లా చూసినట్టు చూస్తారు, కానీ కళ్ళు చూస్తే కానీ వాళ్ళ మనసు ఎక్కడికో పోతుంది. సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లా, ఢిల్లీ, బొంబాయి కొంచెం తిరిగి వచ్చి వస్తుంది. మళ్ళీ అక్కడ పోతే దయచేసి ఇక్కడనే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని మనసు నా మీద, చూడండి మనసు అంటుంది దయచేసి, ఎవరిని మనసు నా మీద ఆనుకుంటుందో అని ఎలా కాబట్టి దయచేసి యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3 చదువు దయచేసి. ఎవని మనసు నా మీద ఆనుకొనును వాని నువ్వు పూర్ణ శాంతికి వలగా కాపాడుతాడు. చూడండి, ఎవని మనసు నీ మీద ఆనుకుంటుందండి అన్న మన మనసు ఆయన మీద ఆనుకుంటుందండి. తక్కువ మంది ఉన్నారు ఈ రోజులలో. కొంతమంది బిజినెస్ చేస్తారు, బిజినెస్ మైండ్ ఉంటుంది. కొంతమంది డ్యూటీ చేస్తే డ్యూటీ మైండ్ ఉంటుంది. కొంతమందికి ఏమో పోలీసు ఉంటే పోలీసు మైండ్ ఉంటుంది. టీచర్ ఉంటే టీచర్ మైండ్ ఉంటుంది. కొంతమంది ఈమె అది ఏ జాబ్ చేస్తుండో ఆ జాబు తగ్గట్టు ఆయన మైండ్ ఉంటుంది వాళ్ళకు. నీవు దేని మీద మనసు పెడితే నీకు దేని మైండ్ నీకుంటుంది, దేని ఆలోచన నీకు వచ్చేస్తాయి, నీకు దేని పద్ధతి నీకు వచ్చేస్తాయి. నీకు దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో లేచి నిలబడి ప్రభు సన్నిధిలో మనకు కొంచెం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరు నిలబడదాం. దయచేసి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరు లేచి నిలబడదాం. దయచేసి హల్లే ధీర 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 ధీర. శుద్ధ జలం చల్లుతాడు మన దేవుడు మన మీద. శుద్ధ జలం చల్లుతున్నాడు మన దేవుడు మన మీద. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు శుద్ధ జలం చల్లుతున్నాడు. దయచేసి మన దేవుడు నీ మీద శుద్ధ జలం చల్లాలి అనుకుంటే మాత్రమైతే, ఓ సహోదరి దీరక్కన వక్షారా బాధానిక అలే దేవుడు నీ మీద చూస్తున్నాడు. నా దేవుడు నువ్వు ఖాళీగా పోకూడదు, ఖాళీగా బయటికి వెళ్ళకూడదు. ఆయన ప్రభశక్తిని, ఏదో ఆయన మాట, ఆయన వాక్కును, ఆయన శక్తిని, ఆయన మహిమను నువ్వు పొందుకొని పోలని ప్రభు పెట్టిని మనవి చేస్తున్నా. దయచేసి హల్లెలూయా. శుద్ధ జలం దేవుడు నీ మీద చల్లుని గాక. దయచేసి శుద్ధ జలం నీ మీద చల్లుని గాక. దయచేసి హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శుద్ధ జలం మీద చల్లుని గాక. దయచేసి హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నుకుంటే ముందు కూర్చొని దయచేసి బయటికి తిరిగొద్దు. పరిశుద్ధాత్మ వాక్యం చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మ పాడబడతాడు. దయచేసి బయటికి పోకూడదు. దయచేసి ఇతను పిలవకూడదు. దయచేసి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా.